చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. సముద్రంలో వేట నిషేధ కాలంలో వారి జీవనోపాధికి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండింతల భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార భరోసా కింద జిల్లాలోని సముద్ర తీరం వెంబడి వేట సాగించే మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 5,501 మంది మత్స్యకారులకు 11,20,00,000 రూపాయల మెగా చెక్ను జిల్లా కలెక్టర్ మత్స్యకారులకు అందించారు. ఈ నేపథ్యంలో మత్స్యకార సంఘాల ప్రతినిధులు హర్షాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈరోజు మత్స్యకారులకు నిజమైన పండుగ అంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు. అందుకే కొద్దిగా ఉండు వాటర్ ఉంటే పోయింది మరి చక్కెర కనపడింది లేదా ప్రెషర్ పెట్టి కొట్టు అయిపోదండి. బొమ్మ కనపట్లా, బొమ్మ ఎట్లా కనపడదు? ఇక్కడ బాల్ తెచ్చిపోతుంటే ఇప్పుడు నిలబడి అన్నా ప్రభుత్వం వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 26 ఏప్రిల్లో ఇస్తానన్నారు. 26న ఈరోజు 20,000 రూపాయలు మత్స్యకార భరోసా కింద ఒక్కొక్కరికి 20,000 చొప్పున ఆన్లైన్లో కొడతానన్నారు. చాలా సంతోషం. మత్స్యకారులందరూ కూడా ఈ 2 నెలలు ఏట విచ్ఛేదన సమయంలో మత్స్యకారులందరూ కూడా హ్యాపీగా 20,000 వస్తుంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం కూడా మంచిగా చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అలాగే ఈ 20,000 రూపాయలతోటి కుటుంబం సంతోషం వెలువడుతున్నారు. ఇవాళ మా మత్స్యకారులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నారా చంద్రబాబు నాయుడిని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాలాభిషేకం చేసి ఒంగోలు కలెక్టరేట్ దగ్గర పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు బొమ్మకి పాలాభిషేకం చేసాం. అందుకని కృతజ్ఞతలు తెలుపుకుంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ ప్రతి ఒక్కరికి అన్ని విధాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఆ అవకాశాన్ని కల్పించి వాళ్ళందరికీ మత్స్యకార భరోసా కల్పించే విధంగా చేయమని ఆయన ఎంతో గట్టిగా అందరితో మా అధికారులతో మాట్లాడి చేసి ఉన్నారు. అందరికీ చాలా వచ్చి ఉన్నాయి. ఇంకా కొంతమంది చిన్న పొరపాట్ల వల్ల కొన్ని కారణాల వల్ల ఉన్నాయి. వాటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అది కూడా చేస్తారని మాకు నమ్మకం ఉంది. కూటమి గవర్నమెంటు ఈ స్థానాన్ని నిలబెట్టి మాకు ఎంతో గొప్పగా ఈ మత్స్యకార భరోసా ఇచ్చినందుకు మేము ప్రజల్లో గొప్పగా చెప్పుకొని కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా మత్స్యకార గ్రామాల్లో మా మత్స్యకారులకు పండగ రోజు గత ప్రభుత్వం 10,000 ఇచ్చేది. అది కరెంటు బిల్లులని పొలాలు ఉన్నాయని చెప్పి ఎంతోమందిని లబ్ధిదారులను కూడా అనర్హులుగా చేసింది. అదే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఆ తీసేసిన వాళ్ళ పేర్లు కూడా ఈరోజు ఇస్తూ 20,000 పెంచి ఇస్తున్నారు. చాలా సంతోషం. ఆయనకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటామని మత్స్యకారుల తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం.